భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవించడం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలా. ఈరోజు ప్రపంచం మొత్తం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కార్యాచరణలో భాగంగా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వచ్చి దండేసి నివాళులర్పించి పోవాలి. ఇప్పుడు 9 దాటింది. గతంలో ముఖ్యమంత్రులు 7 గంటల నుంచి 8 గంటల లోపే గతంలో 7 నుంచి 8 గంటల లోపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఈ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి వచ్చి దండ వేసి ఘనమైన నివాళులు అర్పించిపోయేవాళ్ళు. కేసీఆర్కు 10 ఏళ్ళు ఆ సోయి లేదు. ఇక్కడికి వచ్చి ఏనాడు దండేసి నివాళులు అర్పించే చరిత్ర లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి జయంతి కార్యక్రమం ఇక్కడ. ఆయన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపు దండేసి పోయిన తర్వాత ప్రజలు ఎవరైనా వేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 9 దాటినా ఆయన రాలేదు. అంటే అంబేద్కర్ పట్ల ఏ స్థాయి గౌరవం ఉన్నదో ఇది సాక్ష్యం చెప్తున్నది. ఇవాళ ఆయన అధికారిక కార్యక్రమంలో భాగంగా మొదటి కార్యక్రమం అంబేద్కర్కు నివాళులు అర్పించడమై ఉంటుంది. ఉన్నా కూడా దాన్ని పట్టించుకోలేదంటే అంబేద్కర్ పట్ల గౌరవం లేనోడే ఇట్లాంటి నిర్లక్ష్యం చేస్తాడనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. గతంలో కేసీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడేవాడు. రాత్రి ఏదో తీసుకొని తెల్లారి వరకు ఈయన నిద్ర లేవడం అని, రాత్రి ఏదో తీసుకొని ఈయన తెల్లారి వరకు నిద్ర లేవడం అని చెప్పి పదే పదే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏదో రకంగా మాట్లాడేవాడు. మరి ఇప్పుడు నువ్వు నిద్ర లేవలేదా, లేదా ఉదయం 7 నుంచి నీ కార్యాచరణ మొదలు కాలేదా, లేదా అంబేద్కర్ను గౌరవించే సంస్కృతి నీకు లేదా అనే విషయం తేల్చాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల ఇక ముందైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో రోజు కానీ వర్ధంతి రోజు కానీ ఆయనకు నివాళులు అర్పించదలుచుకుంటే ఉదయం పూటనే నివాళులు అర్పించుకోవడం ఇక ముందైనా నేర్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను నేను. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో మాదిగలు ఎస్సీ లిస్టులో లేరన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి షెడ్యూల్ కులాలకు కేటాయించిన నియోజకవర్గాల నుంచి పార్లమెంటుకు మాదిగల్ని పంపకుండా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నాడు. ఎందుకంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం ఇవాళ కీలక దశకు చేరిన సమయంలో పార్లమెంట్లో మాదిగల్ని పంపాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉండే. కానీ షెడ్యూల్ కులాల కోసం కేటాయించిన 3 నియోజకవర్గాల్లో పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగ వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మాదిగల్ని పార్లమెంటుకు పోనీయకుండా రేవంత్ రెడ్డి గారే కుట్ర చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం నుంచి మల్లు బట్టి విక్రమార్క కుటుంబం నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక అభయహస్తం ఉన్నట్టుకున్నది. నువ్వు ముఖ్యమంత్రిగానే ఉండు, కానీ మాదిగల్ని మాత్రం పార్లమెంటుకు రాకుండా అడ్డుకో. నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగు, కానీ మాదిగల్ని మాత్రం పార్లమెంటుకు రాకుండా అడ్డుకో. ఎందుకంటే రేపు భవిష్యత్తులో పార్లమెంట్లో వర్గీకరణ చర్చ జరిగితే మేము వ్యతిరేకించేటోళ్ళు ఉండాలి, కానీ వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఉండొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వెంకటస్వామి కుటుంబ సభ్యులైన పడుతున్న వినోద్ వివేక్ చెప్పినట్టుగా ఉన్నది. మల్లు కుటుంబం నుంచి మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి చెప్పినట్టుగా ఉన్నది. దీన్ని ఆధారంగా చేసుకొని ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం మాదిగల్ని పార్లమెంటుకు పోకుండా అడ్డుకునే కుట్రల భాగంగానే ఇవాళ పార్లమెంట్లో మాదిగలకు స్థానం లేకుండా చేయడానికి, ముఖ్యంగా తెలంగాణ నుంచి మాదిగల్నికి ప్రాతినిధ్యం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను ఖచ్చితంగా ఎదుర్కొనే శక్తి మాకు ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డే కాదు, వాళ్ళ తాత వచ్చినా ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డే కాదు, వాళ్ళ తాత వచ్చినా ఎదుర్కొంటాం. 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో
తెలంగాణలో 180% ఉండబడిన మాదిగలకు స్థానం కేటాయించకుండా ఇదే సమయంలో కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ కూడా మాదిగలకు స్థానం లేకుండా మరి 4 నియోజకవర్గాలకు 4 ఎస్సీ నియోజకవర్గాలకు 3 లోక్సభ 1 అసెంబ్లీ 4 ఎస్సీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణలో అత్యధిక జనసంఖ్య ఉన్న మాదిగలకు అక్కడి నుంచి ఒక్క స్థానం లేదు అని అంటే రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల ఎంత కక్షపూర్వకంగా ఉన్నాడో ఎంత ద్వేషపూర్వకంగా ఉన్నాడో మాలలతో కుమ్మక్కే ఏ విధంగా మాకు అన్యాయం చేస్తుండో ఇది సాక్ష్యంగా నిలబడుతుంటుంది 4 స్థానాల నుంచి ఒక్క అవకాశం మాకు రాకపోతే మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కోల్పోతుంది, రేవంత్ రెడ్డి కోల్పోతాడు. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ మాదిగలకు కాంగ్రెస్ మధ్యనే యుద్ధం జరిగినట్టుగా రాబోయే ఎన్నికలు ఉంటాయనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ కాంగ్రెస్కు మాదిగలకు మధ్యలో యుద్ధం ఉంటుంది. ఏ కాంగ్రెస్ లీడరు మాదిగ పల్లెలకు వచ్చినా తిప్పి కొడతామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఏ కాంగ్రెస్ లీడర్ మాదిగ పల్లెలకు వచ్చినా ఎదురుదాడి చేస్తామనేసి కూడా స్పష్టం చేస్తున్నాం. ఏది ఏమైనా మా తెలంగాణలో మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికే మేము సిద్ధపడతామనేసి కూడా స్పష్టం చేస్తూ గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ ఎంఆర్పిఎస్ ఆయనను ప్రశ్నించినందుకు దళిత ముఖ్యమంత్రి మీద మోసం చేసామని మేము అడిగినందుకు 3 ఎకరాల భూ పంపిణీ ఏమైందని మేము అడిగినందుకు అదే సమయంలో డాక్టర్ రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేసామని అడిగినందుకు మా దళితుల భూములను ఎందుకు గుంజుకుంటామని అడిగినందుకు ఎస్సీ వర్గీకరణ మీద అఖిలపక్షం ఎందుకు వెళ్ళలేని అడిగినందుకు మా మీద కుట్రతో మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తూ మాదిగ ఉద్యమంలో ఎదిగిన కొంతమంది లీడర్లకు డబ్బులు ఇచ్చి ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా ఆయన కొన్ని సంఘాలు పెట్టేసే జరుగుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎందుకంటే 4 ఎస్సీ నియోజకవర్గాల నుంచి 4ట్లో ఒక్కటి కూడా మాదిగలకు అవకాశం ఇవ్వకుండా మాదిగ జాతికి ద్రోహం చేసిండు, మాదిగ జాతికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచిండు. ఇట్లాంటి పరిస్థితిలో మాదిగలందరూ ఇది గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలు కూడా ఇది గుర్తించారు. మాకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మొదటిసారి కాంగ్రెస్లో ఉండబడే మాదిగ లీడర్లు గొంతెత్తుతున్నారు. ఈ పరిస్థితి ఏనాడు లేదు. అంతకుముందు ఒకరైనా ఉండేవాళ్ళు నందేలే కానీ ఇప్పుడు మాదిగలకు స్థానమే లేకుండా రిజర్వేషన్ స్థానాలన్నీ మరో వర్గానికి కట్టబెట్టేశారు. ఈ పరిస్థితిలో మాదిగల విషయంలోకి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి నిరసనగా రేవంత్ రెడ్డి చేసిన వెన్నుపోటుకు నిరసనగా మాదిగలు ఖచ్చితంగా కాంగ్రెస్ మీద తిరుగుబాటే చేస్తారు. ఆ తిరుగుబాటును అడ్డుకోవడానికి ఒక కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల భాగంగానే గతంలో కేసీఆర్ ఉద్యమంలో ద్రోహానికి పాల్పడ్డ కొంతమంది వ్యక్తులను పోగు చేసి ఎట్లయితే కూడగట్టుకున్నాడో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా గట్లనే కొంతమంది సోటామోటా లీడర్లను డబ్బుల కమ్ముడిపోయే లీడర్లను వెనకకు పెట్టుకొని డప్పు కోరుతున్నాడు. ఆయన చేతిలో రేవంత్ రెడ్డి చేసినంత ద్రోహం ఎప్పుడు జరగలేదు మాకు ఈ మధ్య కాలంలో. ఆయన చేతిలో మా డప్పు పెట్టారు కొంతమంది. ఆయన డప్పు పట్టుకున్నాడు. ఆయన చేతిలో మా డప్పుని చూస్తే మాకే సిగ్గు అనిపించింది. 4 సీట్లలో ఎస్సీ నియోజకవర్గం నుంచి మాదిగలకు ఒక టికెట్ కూడా ఇప్పినోడు, రెడ్లకు 6 టికెట్లు ఇప్పించినోడు వాళ్ళ మా డప్పు అనబడుతున్న మా డప్పును ఆయన చేతులు పట్టుకున్నాడు. మాకే సిగ్గు అనిపించింది. రేవంత్ రెడ్డి గారికి మరి ఏం లేదేమో అందువల్లనే మా డప్పు పట్టుకున్నాడు. ఏదేమైనా మా డప్పే ఆయుధంగా మలుచుకుంటాం, మా చైతన్యమే ఆయుధంగా మలుచుకుంటాం, మా పౌరుషమే ఆయుధంగా మలుచుకుంటాం. కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని మాదిగ పల్లెలకు రాకుండా అడ్డుకొని తీరుతాము. మాదిగ పల్లెలకు వస్తే ఎదుర్కొని తీరుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అయ్యతో కాదు నీ తాతతో కూడా పెట్టుకుంటామే తప్ప ఇక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.